వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రత్యేకంగా సువర్ణ మీడియా ఎన్నికల సర్వే అయితే నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలోనే మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఎర్రవారి పాలెనికి అయితే మనం వచ్చేసాం. ఇది ఒక ఎర్రవారి పాలెం అనేది మండలం అనమాట. ఇక్కడ ఓటర్ల యొక్క నాడి ఏ విధంగా ఉందో తెలుసుకుందానికి ఇంత దూరం వచ్చేసాం. ఒకసారి చూద్దాం. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం అయితే తెలుగుదేశం వస్తే బాగుంటుందని. అందరికీ పనులు లేవు, అంతా వీళ్ళంతా వాళ్ళే అన్నీ చేసుకుంటూ ఉంటారు. కన్నామన్న వాళ్ళకి ఏం లేదు, పథకాలన్నీ ఇచ్చేవాళ్ళకి ఇచ్చుకున్నారు, మొత్తం అప్పుల పాలు చేస్తున్నారు. అందువల్ల తెలుగుదేశం వస్తే సామాన్యులకు అందరికీ బాగుంటుందని మా ఉద్దేశం. ఈసారి మేము తెలుగుదేశానికి వేయాలని నిశ్చయించుకున్నాం. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం మేరకు అయితే టీడీపీ గవర్నమెంట్ వస్తే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటుంది, అందరికీ న్యాయం చేకూరుతుంది. వైసీపీ ప్రభుత్వం అంటానే లిక్కరు, ల్యాండు, ఇదంతా శాండు మాఫియా వాళ్ళంతా వాళ్ళే అనమాట. అదే టీడీపీ గవర్నమెంట్ అయితే అందరికీ న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి కన్ఫామ్గా జనసేన అదేవిధంగా బీజేపీ 3 అలయన్స్ కాబట్టి టీడీపీ ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ అయితే టీడీపీనే ఫామ్ అవుతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం అవసరం లేదు ఎవరికి. అది మా ఒపీనియన్. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? టీడీపీ గవర్నమెంట్ వస్తేనే అందరికీ బాగుంటుందని, టీడీపీ వస్తుందని కూడా మేము అందరం ఇది చేస్తాము. ఎందుకని సార్? అరాచకాలు లేకన్నా, లిక్కర్ లేకన్నా, భూములు కబ్జాలు లేకన్నా, ఇంకా కొన్ని సమస్యల వల్ల దౌర్జన్యం లేకన్నా టీడీపీ రావాలనేది అందరం మేము కోరుకుంటాం. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందన్నా? మాకు వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? మాకు మంచి చేసినాడు, అందుకోసం అదే రావాలి. దేశంలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అక్క? అదైతే చెప్పలేము, ఈ రెండు సరిసమంగా ఉన్నాయి. అదైతే ఏదో వస్తుందో తెలియదు. అంటే పేదోళ్ళకి కానీ అందరికి కానీ పలానా గవర్నమెంట్ అయితే బాగా చేస్తుందని ఉన్నది. అది ఇప్పటికైతే చెప్పలేరు, ఏమి గెలిచిందాక ఎవరికి ఏం తెలియదు. రైట్ అక్క. ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మాకు యాది వచ్చినా ఒకటే, మేమేం చెప్పలేము. ఇప్పుడుండే ఇద్దరు ఏం చెప్పలేము. యాది వస్తుందో యాది ఉంటుందో మాకు తెలదు. పలానా గవర్నమెంట్ వస్తే మన కుటుంబం అవన్నీ ఇప్పుడు మేము బయటపడేది ఎవరు వచ్చాయి ఎట్టుంటే అటు జరగనే. అక్క, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అక్క? పిల్లవాళ్ళకు ఉద్యోగం రాలేదు, అది ఒకటి సమస్య. అందుకని అన్ని జగన్ ఏమో మంచి పరిపాలన తీసుకొస్తున్నాడు. పిల్లవాళ్ళకి జాబ్ రాలేదని ఇబ్బంది పడుతున్నాం మేము. మంచి కంపెనీలు పెట్టాల, ఆడవాళ్ళు మరి వ్యవసాయం చేసుకొని బతకాలా. ఏదైనా కంపెనీలు పెట్టి మాకు ఏదన్నా సహాయం చేస్తే మంచిదని కోరుకుంటున్నాం అంతే. ఎండకు మేము చదువు రాని వాళ్ళంతా చాలా మంది ఉన్నాం ఈ పక్క. మేము అల్లాడుతున్నాము ఎండకు గాలికి వచ్చి. మాకు ఎక్కువ హెల్త్ బాగా లేకుండా పోతుంది ఎండకు వచ్చి. మాకు ఏదైనా కంపెనీలు పెట్టి చదువు రాని వాళ్ళకు, మా పిల్లలకు కష్టపడి చదివిస్తున్నాము, వాళ్ళకి జాబులు రాలా, అల్లాడుతున్నాం. అది మాకు జగన్ ఏమో అన్నీ చేస్తున్నాడు, మాకేమో నచ్చింది. పిల్లలకి జాబులు రాలా, కంపెనీలు పెడితే ఈ చదువు రాని వాళ్ళంతా బతుకుంటామని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? మాకు జగన్ వస్తేనే బాగుంటుంది అనుకున్నాము. మాకు ఏదైనా కష్టమో నిష్టమని లేదు, అంతే. మేము మారేది ఎప్పుడు లేదు. ఒకరు వచ్చినా మమ్మల్ని బాగుపరిచేది లేదు. మేము చేసే పని అదే, అంతే. అంతే, బాగుపరుచుకుంటే కూడా పని అంతే అంతే అంతే, ఇంకేం లేదు మాది. సార్, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదండి. ఓకే. మాకు అవి ఎందుకంటే పరిస్థితులు సరిలేనప్పుడు ఆ విధంగా మాట్లాడడానికి మేము వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు చెప్పలేము కదా. ఏదో రాముల వారి గుడి కట్టిస్తున్నాము. యూత్ అంతా పిల్లకాయలంతా ఊళ్ళో జరుపుకొని మేము కట్టించుకుంటున్నాము. మేము రాజకీయాల విషయం జోలికి పోవడం, ఇక్కడ పరిస్థితులు వేరు. నేను చెప్పాను అనుకోండి ఫలానానే, వాళ్ళకి బాగా అదే. ఇప్పుడు ఈ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ పరిస్థితులు బాగాలేమంటారా? చెప్తే ఇబ్బందులు అవుతున్నాయా? అట్టంతా మేము అనలేదు, వాళ్ళు మాకేం ఇబ్బంది పెట్టలేదు. మాకు అందరి సౌకర్యం కావాలి, అందరి సహకారం కావాలా. వాళ్ళు మాకు సెక్యూరిటీ గారు కూడా వాళ్ళు చాలా వరకు మాకు సపోర్ట్ చేశారు. మా గుడి విషయంలో కూడా దేవస్థానంలో కూడా మాట్లాడించి ఆయన చాలా విధంగా చాలా బాగా సహాయం చేశారు.
మేము ఆయన ఇదిగా చెప్పేది లేదు. పరిస్థితి ఏమంటే మేము అవుట్లు ఎంటర్ కాకూడదని ఉద్దేశంతో మాట్లాడతాం. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది సార్? ఏదొస్తే రాష్ట్ర జగనే మేలు చేస్తున్నాడు బాగా. రాష్ట్ర చేస్తారు, అందరూ అట్టే ఉన్నారు. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది అంటారా సార్? ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? జగనే వస్తే మేలు. ఆయన ఏదో మంచి పనులు చేసినాడు. ఏదో బేదా సాధకు ఏదో పింఛని ఏదో అది 5,000 10,000 ఇస్తాడు, మాఫీ ఇస్తా అన్నాడు. సంవత్సరానికి 12,000 వస్తుంది. ఏదో రైతులు ఏదో బాగా చేస్తా అన్నాడు. ఆయనే వస్తే బాగుంటుందని కోరుతున్నాం సార్. ఆయన పర్వాలా బాగానే చేసినాడు. ఇబ్బంది లేకుండా ఏదో రైతులకు సంవత్సరానికి 12,000 వేస్తాడు, 3,000 పింఛనీ చేసినాడు. ఏదో మంచి చెడ్డాక ఈ రుణమాఫీలు చేసినాడు. ఇదే ఎలుగులు ఆడవాళ్ళకు ఏదో 5,000 10,000 రుణమాఫీలు చేస్తాడు. ఏదో మంచి పనులే చేసినాడు కాబట్టి ఇతడు ఆయనే వస్తే మేలు అని మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఏం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు మేలు చేసే గవర్నమెంట్ రావాలి. ప్రజల కోసం పాటుపడే గవర్నమెంట్ కావాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కానీ, కార్పొరేషన్ లోన్లు కానీ, బడుగు బలహీన వర్గాల కోసము పాటుపడే గవర్నమెంట్ కావాలి. మాకు ఉండోటి తీసేసి మా నోర్లు కొట్టే గవర్నమెంట్లో అవసరం లేదు. అది ఏది వచ్చినా పర్వాలే, వస్తే మాకు అన్యాయం చేసే గవర్నమెంట్ మాకు అవసరం లేదు కదా. ఉండే సప్లాన్ నిధులు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎన్నో రోజులుగా మాకు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఈ రోజుల్లో లేకపోతే మేము ఎలా బతకాలి? ఎందుకు తీయవలసి వస్తుంది అంటే మా నోరు కొట్టడానికే కదా, మా ఎదుగుదల చూడడానికే కదా. అలాంటి గవర్నమెంట్లో మాకు అవసరం లేదనుకుంటున్నాం, వద్దనుకుంటున్నాం. అది నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాల ఎదుగుదల కోసం ఎటువంటి అవకాశాలు కనిపించలేదు. అయితే ఉన్న సప్లాన్ నిధులు కానీ, రెండోది ఉన్న స్కీములు అయితే దాదాపు 27 స్కీములు రద్దు చేసింది గవర్నమెంట్. సప్లాన్ నిధులు పక్కదారి పట్టించినారు, ఉన్న స్కీములు రద్దు చేసినారు. స్కీములు ఎవరివి? బడుగు బలహీన వర్గాలవే. ఇవన్నీ పక్కదారి పడుతున్నాయి కాబట్టి ఈ పక్కదారి బట్టి ప్రజలను అణగదొక్కాలని, దళితులను ఎదుగుదలకు దోహదం చేయని ప్రభుత్వం దీన్ని మేమైతే వద్దనుకుంటున్నాం. ఎందుకంటే ఏదైతే నెక్స్ట్ మా దళితుల కోసం కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాము. కాబట్టి మాకు ఎదుగుదల కోసం ఏదైతే సహాయ సహకారాలు అందిస్తున్నదో, హామీలు ఇస్తున్నదో ఆ ప్రభుత్వాన్ని మేము అనుకోవాలనుకుంటాము. థ్యాంక్ యూ.